హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్ మిల్క్ పౌడర్ స్వీట్ని ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ఈ స్వీట్ వచ్చేసి నో ఫైర్ స్వీట్ అండి. అంటే పొయ్యి వెలిగించకుండా మనం చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకొని ఇన్స్టెంట్గా టేస్ట్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందండి. ఈ స్వీట్ అనేది నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల దాకా మిల్క్ పౌడర్ తీసుకోవాలి. నేను ఇక్కడ సరైన కొలతలతో చూపిస్తున్నాను. మీరు కూడా ట్రై చేసినట్లయితే ఇలాగే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఏ బ్రాండ్ అయినా మిల్క్ పౌడర్ తీసుకోవచ్చండి. ఈ మిల్క్ పౌడర్లోకి 1/2 కప్పు దాకా డెసికేటెడ్ కోకోనట్ తీసుకోవాలి. అంటే ఎండు కొబ్బరి పైన చెక్క అంతా కూడా నీట్గా తీసేసి ఆ ముక్కల్ని కట్ చేసుకొని పొడి చేసుకుంటే ఇలా వైట్గా వస్తుందండి ఎండు కొబ్బరి పొడి. దాన్ని వేసాను 1/2 కప్పు. అదేవిధంగా 1/2 కప్పు దాకా పంచదార పొడి వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ అనేది ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి పంచదార పొడి ఎక్కువగా పట్టదు. 2 కప్పుల మిల్క్ పౌడర్కి 1/2 కప్పు పంచదార పొడి అయితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసి బాగా కలపాలి. నెయ్యి అనేది ఆప్షనల్ అండి, కానీ మంచి ఫ్లేవర్ ఉంటుంది అది వేయడం వల్ల. మీరు నెయ్యి వేయకుండా సరే ఇలా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుతూ ఉండగానే మనకి ముద్దలాగా కడుతుంది చూడండి. ఈ మిల్క్ పౌడర్ అంతేనండి, బయట గాలికి పెట్టినా సరే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడైతే ఇందులోకి కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలని వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ మిశ్రమంలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా అని చెప్పి జారుడుగా కలపకూడదండి. ఇందులోకి పాలు అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ 4-5 టేబుల్ స్పూన్ల పాలు అయితే సరిపోయాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా తయారైపోయింది చూడండి. సో ఈ మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కలుపుకోండి. ఎక్కడ కొంచెం పాలు ఎక్కువైనా కూడా జారుడుగా అయిపోతుంది మిశ్రమం అనేది, స్వీట్ సరిగ్గా రాదండి. సో ఇలా చపాతీ మిశ్రమంలో బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 2 భాగాలుగా చేసుకోవాలి. లేదా మొత్తం మిశ్రమాన్ని మనం ఇలాగే ఒక రోల్లా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ నేను కొద్దిగా లోపల స్టఫింగ్ లాగా చేస్తున్నాను. సో అందుకోసమే ఒక భాగం పక్కన పెట్టాం కదా, అందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. కొద్దిగా పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే చూడగానే ఇష్టపడుతూ తింటారు కదండి, అందుకోసం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇందులోకి కొద్దిగా కట్ చేసి పెట్టినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని బాగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఇలా పొడవుగా చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్నటువంటి భాగాన్ని తీసుకుందాము. దీన్ని ఇప్పుడు మనము పల్చడి చపాతీ ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. మరీ పల్చగా మరీ మందంగా కాకుండా 1/2 ఇంచ్ మందంగా ఉండేలాగా రోల్ చేసుకోండి. అది కూడా ఏదైనా బటర్ పేపర్ ఉంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుందండి అతుక్కోకుండా. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే పాలిథిన్ కవర్ కానీ ఏదైనా కవర్ తీసుకొని దాని మీద ఇలా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని చపాతీలా రోల్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఈ పని అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అస్సలు అతుక్కోకుండా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక చూస్తున్నారు కదా, 1/2 ఇంచ్ మందంగా ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత దీని మధ్యలోకి మనం కలర్ఫుల్గా చేసి పెట్టుకున్నటువంటి పార్ట్ని మధ్యలో పెట్టుకొని ఇలా చపాతీని దాని మీద రోల్ చేయాలన్నమాట. కవర్ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ పార్ట్ అనేది కనపడకుండా ఇలా వీలైనంత వరకు కనపడకుండా రోల్ చేసుకొని ఈ 2 వైపులా ఎడ్జెస్ని కూడా పూర్తిగా కవర్ చేసుకోండి. అదేవిధంగా ఇలా ఒకసారి బాగా ప్రెస్ చేశారంటే అతుక్కొని పోతుందండి పై లేయర్ అనేది లోపల దానికి. ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఇదే విధంగా బటర్ పేపర్లో చుట్టి డీప్ ఫ్రీజర్లో ఒక అరగంట పాటు పెట్టేసామంటే సెట్ అయిపోతుంది అనమాట. బాగా అతుక్కొని గట్టిగా అవుతుందండి. మనము పీసెస్ కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో పెట్టి ఒక అరగంట పాటు పెడదాము. డీప్ ఫ్రీజర్లో ఒక అరగంట పాటు పెట్టిన తర్వాత బయటకు తీసి చూద్దాము. ఇక్కడ బాగా సెట్ అయిపోయిందండి స్వీట్ ఐటమ్ అనేది. ఇప్పుడు దీనిని మనము సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి. 1 ఇంచు మందంగా ఉండేలా కట్ చేసుకోండి, తినడానికి వీలుగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, 2 లేయర్స్ కింద ఎంత బాగుందో, చూడగానే తినాలనిపిస్తుందండి ఈ స్వీట్ని. ఇది వచ్చేసి మనకి చాలా ఈజీగా అయిపోతుంది స్వీట్ అనేది. పొయ్యి వెలిగించకుండా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. నేను ప్రిపేర్ చేసిన స్వీట్ వచ్చేసి 400 గ్రామ్స్ వరకు వచ్చిందండి. మనం ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో కూడా ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. అదే మనం
ఈ స్వీట్ని స్వీట్ షాప్లో కొనాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. ప్రతి ఒక్కరు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది. మీరు ఫస్ట్ టైం తయారు చేసినా కూడా ఇక్కడ మీకు చూపిస్తాను ఎంత ఎమ్మీగా ఉందనేది. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే చాలు కరిగిపోతుంది. మనం ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కాబట్టి అక్కడక్కడ తగులుతూ చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.